మనకు ఆదరణకర్తగా ఉన్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము సంతోషముగా ఉండువారు. దీని ధ్యానార్థమై మనము సామెతలు 16వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని చదువుచున్నాము. కానీ ఆంగ్లములో he that handleth the matter wisely shall find good and whoso trusteth in the Lord happy is he అనగా యెహోవాను ఆశ్రయించువారు సంతోషముగా ఉందురు అను అర్థమిచ్చునట్లుగా ఉన్నది. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, శత్రువు నీ ఆనందమును దొంగిలించి నిన్ను క్రిందకు పడద్రోయుటకు ప్రయత్నించును. అయితే వాటిని నీవు లక్ష్య పెట్టక దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి ఇచ్చినంతలో సంతోషముగా ఉండుటకు ప్రయత్నించుము. ఆ విధముగా చేయువారు ఆశీర్వాదకరముగా సంతోషముగా ఉండు జనులై ఉందురు. మనము కీర్తనలు గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనమును గమనించినట్లయితే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని చదువుచున్నాము. ఎప్పుడైతే మన జీవితములో మనకు వ్యతిరేక తలంపులు వచ్చినట్లయితే మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ వ్యతిరేకతలను ఎదుర్కొందుము. కానీ ఎప్పుడైతే మనము నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడను ఒక స్థిరమైన నిశ్చయతతో ఉండెదమో అప్పుడు నీ జీవితములో అన్నియును సంతోషకరముగా జయకరముగా మార్చబడును. జరగని వాటిని బట్టి నిరుత్సాహపడిపోయి ఒత్తిడికి గురి అయ్యి దిగులు చెందిన వారముగా ఉండినట్లయితే అటువంటి ఆలోచనలు మనకు ఆరోగ్యపరమైన సమస్యలకు సైతం దారితీయును. నీ జీవితము నుండి అపవాది అదే ఆశించుచున్నాడు. మనము సామెతలు 17వ అధ్యాయము 22వ వచనమును గమనించినట్లయితే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని చదువుచున్నాము. లోకానుసారముగా వైద్యులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇవన్నీ చెప్పుదురు. కానీ పరిశుద్ధ గ్రంథమునందు సొలొమోను దేవుని జ్ఞానముచే పాత నిబంధన కాలములోనే రాయగలిగెను. మనము దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషించవలెను. మనము ఇంకను కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును అని చదువుచున్నాము. అవును ప్రియులారా, నీతిమంతునికి అనేక పోరాటములు కలుగును. అయినప్పటికీ ఆ సమయములో కృంగిపోక దేవునిలో ఆనందించి ఆయనను స్తుతించినప్పుడు నిశ్చయముగా మన యొక్క విశ్వాసము బలమునొందును. తద్వారా దేవుడు మనలను వాటన్నిటిలో నుండి విడిపించుదురు. ప్రియమైన దేవుని జనమా, మనము మన జీవితములో నేర్చుకునవలసిన ఒకే ఒక కార్యము మన సంతోషమును అపవాది దొంగిలించకుండా చూచుకొనుటయే. ఎందుకనగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని చదువుచున్నాము. కాబట్టి వాని చేతికి చిక్కకుండా ఎల్లప్పుడూ ప్రభువు మనకై సిద్ధపరిచిన కార్యములకై ఆయనను స్తుతించుచు నీ చిరునవ్వును లోకమునకు చూపించుము. ఎందుకనగా సంతోషముగా ఉండుటయే దేవుడు నీతో ఉన్నాడనుటకు సూచనయై ఉన్నది. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికిని తగిన కృప దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
జయమిచ్చెను. హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు, లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు. శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా, శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా. ఈ పరిశుద్ధ మార్గములో నా కాలు జారి వేళలో, ఈ పరిశుద్ధ మార్గములో నా కాలు జారి వేళలో యేసు కృప నన్ను పైకెత్తి నిలబెట్టి జయమిచ్చెను. యేసు కృప నన్ను పైకెత్తి నిలబెట్టి జయమిచ్చెను. హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు, లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు. శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా, శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా. మనుష్యులు నిందింపగా, మనుష్యులు నిందింపగా యేసు ప్రేమ ఎడబాయక అత్యధిక జయమునిచ్చెను. యేసు ప్రేమ ఎడబాయక అత్యధిక జయమునిచ్చెను. హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు, లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు. శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా, శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగినుగా. గర్జించు సింహం వలె అపవాది ఎదురాడగా, గర్జించు సింహం వలె అపవాది ఎదురాడగా, పవిత్రాత్మ శక్తి బలంతోనే లయపరిచి జయమిచ్చెను. పవిత్రాత్మ శక్తి బలంతోనే లయపరిచి జయమిచ్చెను. హల్లెలూయా పాడెదన్, హల్లెలూయా పాడెదన్. లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు, లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు.
దర్శించు